హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మనం ఫేస్‌బుక్‌లో యాడ్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక ఇమేజ్ తీసుకుంటాం గదా! ఆ ఇమేజు ఎటువంటి సైజులో ఉండాలి? ఆ ఇమేజెస్ మనం తీసుకున్న తర్వాత రీసెంట్‌గా ఫేస్‌బుక్‌లో వచ్చిన అప్డేట్ ఆప్టిమైజేషన్ అనేది ఎలా పనిచేస్తుంది అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరిక్కడ గమనించొచ్చు. నేను యాడ్ మీడియాలోకెళ్ళి ఒక ఇమేజ్‌ని తీసుకున్నాను. ఇక్కడ ఈ సాఫ్ట్‌వేర్ వచ్చేసి మనకి 3 వేరియంట్స్ చూపిస్తుంది సైజెస్‌లో. ఎందుకు అనంటే ఒకప్పుడు స్టార్టింగ్‌లో మనం ఫేస్‌బుక్‌లో యాడ్స్ రన్ చేస్తున్నప్పుడు మోస్ట్‌లీ అవి ఫేస్‌బుక్‌లోనే ఎళ్ళేవి. రీసెంట్ టైమ్‌లో మీరు గమనించొచ్చు. ఇన్‌స్టాగ్రాము వీటి నెట్వర్క్స్‌లో కూడా వీళ్ళ యాడ్స్ ఎళ్తున్నాయి. అంటే నాట్ ఓన్లీ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో కూడా ఇంతకుముందు స్టేటస్‌లనేవి ఉండేవి కాదు. స్టేటస్‌లు క్రియేట్ అయ్యాయి. స్టేటస్‌లు క్రియేట్ అయిన తర్వాత స్టేటస్‌లో కూడా మీరు యాడ్స్ గమనించడం చూసారనమాట. ఇలాగ. ఇవి ఏవైతే ఉన్నాయో వీటిలో సైజెస్ సంబంధించిన ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు గమనించొచ్చు. యూజువల్‌గా ఈ న్యూస్ ఫీడ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫీడ్‌లో గానీ, వీడియోస్‌లో వచ్చే ఫార్మాట్స్‌లో 1:1 అనేది ఉండాలండి. ఇదొచ్చేసి కరెక్ట్ ఫార్మాట్. అంటే వీళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. 1:1 ఉండాలి. స్టేటస్‌కొచ్చేసి 9:16 ఉండాలి. ఇక్కడ సెర్చ్ రిజల్ట్స్‌లో వచ్చే వాటికి ఈ సైజ్ అనేది ఉండాలనేది వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు. ఇన్ కేస్ మనం తీసుకున్న ఇమేజు ఏదైతే ఒరిజినల్ ఫైల్ ఉందో మనకి ఈ సైజ్ కన్వర్ట్ చేసుకోకుండా మీరు ఒరిజినల్‌గా ఉంచేసుకుంటాము అని అనుకుంటే ఈ బటన్ క్లిక్ చేసి మనం ఇది వాడేసేయొచ్చు. ఇదైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ ఇంతకుముందు మనకి ఎర్రర్ కింద ఉండేదన్నమాట. పర్ఫార్మెన్స్‌లో కొద్దిగా ఎర్రర్స్ వచ్చేవి. ఈ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్‌ని రెక్టిఫై చేయడానికి ఆప్టిమైజేషన్ అనే కాన్సెప్ట్‌ని వీళ్ళు క్రియేట్ చేశారండి. వీటి గురించి నేను ఇప్పుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందు నేనేం చేస్తానంటే ఇంకా వీటి గురించి కొంచెం నాలెడ్జ్ మీకు తెప్పిస్తాను. మీరు చూడండి. ఇక్కడ 1:1 ఒకేలా ఒరిజినల్ ఫైల్‌లో ఈ స్పేస్ మనకి వేస్ట్ అవుతుంది అనుకుంటే 1:1 పెడితే ఇన్ కేస్ మనకి ఇక్కడ టెక్స్ట్ ఫార్మాట్స్ ఏమి లేవు కాబట్టి ఇది ఓకే అండి. ఇక్కడ టెక్స్ట్ గనక ఉందనుకోండి ఈ ప్లేస్‌లో ఈ బార్డర్స్ కట్ అవుతున్నాయి కదా! ఇక్కడ టెక్స్ట్ గాని ఏదైనా సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే కట్ అయిపోయిద్ది. ఇక్కడ స్టేటస్ చూద్దాం. ఒరిజినల్ ఫైల్ అయితే ఇది. 9:16కి నేను ఇక్కడ కన్వర్ట్ చేసుకుంటే ఇలా జూమ్ అయిపోయిద్ది. ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఏదైనా వాల్యుబుల్‌ది ఉంటే అది కట్ అయిపోతుందన్నమాట. ఇక్కడ మీరు గమనించొచ్చు. దీనిలో వచ్చి ఇలా వస్తుంది. యూజువల్లీ మనం ఏం చేస్తామంటే కొంచెం తక్కువ రీచ్ అయినా పర్లేదు ఒరిజినల్ పెట్టేసేయండి మాకు ఇన్ఫర్మేషన్ కట్ అవ్వకూడదని చెప్పేసి మనం ఇట్లా ఒరిజినల్ పెట్టేసుకొని వెళ్ళిపోతాం మోస్ట్లీ. నెక్స్ట్ కొట్టేస్తాం. ఇంతకుముందు ఇక నెక్స్ట్ అంటే ఒక మామూలుగా మన క్యాంపెయిన్ క్రియేట్ చేసే పేజ్‌లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్‌లో మనకి ఆప్టిమైజేషన్ పేజ్‌లో తీసుకెళ్తుందండి. ఇక్కడ ఏం జరిగిద్దంటే ఈ ప్లేస్‌ని ఎలా ఎఫెక్టివ్‌గా యూజ్ చేసుకోవాలనే ఫంక్షనాలిటీని వీళ్ళు క్రియేట్ చేశారు. అదొచ్చేసి ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవన్నీ ఆప్టిమైజేషన్స్ అండి. టైప్స్. నేనిక్కడ ఆల్ ఆప్టిమైజేషన్స్‌ని ఆన్‌లో పెట్టాను. కానీ ఆఫ్ చేస్తే మనకి ఏదైనా ఒక సింగిల్‌ది కావాలంటే సింగిల్ ఆప్టిమైజేషన్ కూడా మనం ఆన్ చేసుకోవచ్చు. ఇట్లాగా. మీరు ఒక్కోటి గమనించండి. ఇక్కడ ఒరిజినల్ క్రియేటివ్ ఇట్లా ఉంది. ఇవన్నీ ఆప్టిమైజేషన్. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవి ఏంటి అంటే మనం తీసుకున్న ఫోటో ఇది కదా! స్క్వేర్‌గా ఉంది కదా! స్టేటస్‌లో మీరు ఇక్కడ గమనించొచ్చు. స్క్వేర్‌గానే మనదొస్తుంది. జూమ్ అవ్వట్లేదు. బట్ ఈ రిమైనింగ్ స్పేస్‌లో కలరింగ్ అనేది ఒకటి ఇచ్చిన తర్వాత టెక్స్ట్ రూపంలో గాని, కాల్ టు యాక్షన్ బటన్ అని ఉంటుంది కదా! ఈ బటన్స్‌ని ప్లేస్ చేసేస్తుందన్నమాట. దీన్నే ఆప్టిమైజేషన్ అంటాం. ఇక్కడ మీరు గమనించొచ్చు. ఇదొక ఆప్టిమైజేషన్. ఇక్కడ మీరు ఇమేజ్‌కి పైన టెక్స్ట్ వస్తుంది. ఇట్లాంటివి ఏవో ఒకటి చేసేసి ఏందంటే ఈ స్పేస్‌ని ఎఫెక్టివ్‌గా యూజ్ చేస్తుంది. ఈ ఫీచర్ వల్ల. ఆప్టిమైజేషన్ వల్ల. మనం 1 బై 1 ఆన్ చేసుకునేలాగా కాకుండా మొత్తం ఏవైతే ఉన్నాయో అన్నిటిని ఆప్టిమైజేషన్ చేసి అని చెప్పి ఒక బటన్ ఇస్తుందన్నమాట ఇక్కడ. ఇక్కడ మనం క్లిక్ చేస్తే అన్ని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆన్ అయిపోతాయి ఆటోమేటిక్‌గా. దీనివల్ల ఏమవుతుందంటే మన యాడ్ పర్ఫార్మెన్స్ చాలా వరకు పెరుగుతుంది. ఇంతకుముందు ఓన్లీ న్యూస్ ఫీడ్‌లో యాడ్ వచ్చేది. బట్ ఇప్పుడు స్టేటస్‌లో వస్తుంది. వీడియో చూస్తుంటే వీడియోలో మధ్యలో 4, 5 తిప్పుతున్నప్పుడు వస్తుంది. వీడియో ప్లే అయిపోతున్నప్పుడు మధ్యలో యాడ్స్ వస్తున్నాయి. వీడియో ఎండ్ అయిన తర్వాత యాడ్స్ వస్తున్నాయి. ఇంకా మీరు గమనించొచ్చు కొన్ని రోజుల్లో వాట్సాప్‌లో కూడా కొన్ని రకాల యాడ్స్ రావచ్చు. అప్పుడు కూడా దానికి సంబంధించిన ఆప్టిమైజేషన్ పెడతారు. ఏదైనా చిన్న టెక్స్ట్ ఫార్మాట్‌లో వచ్చేటట్టు. క్లిక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ కనిపించేట్టు పెట్టొచ్చు. అవండి. ఇక్కడ ఈ 2 చెప్పాను కదా! ఇక్కడొచ్చేసి 3డీలో కూడా మన ఇమేజ్‌ని కన్వర్ట్ చేస్తుంది. బట్ ఈ ఇమేజ్ అయితే సపోర్టివ్‌గా లేదని చెప్పేసి అది చెప్తుందనమాట. ఇమేజ్ ఎక్స్‌పాన్షన్ అనమాట. ఇంకెక్కడైతే మనం ఈ పైనుండే ఫంక్షనాలిటీ వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే ప్లేస్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇంకా డైరెక్ట్‌గా ఎక్స్‌పాండ్ చేసేస్తుంది. కొన్ని చోట్ల మ్యూజిక్ పెడుతుందనమాట. అంటే నాట్ ఓన్లీ
స్టేటస్లో వచ్చేవి కాకుండా కావాలంటే కొన్ని వాయిస్లను కూడా ఇంక్లూడ్ చేస్తుంది, మ్యూజిక్ ఇంక్లూడ్ చేసేసి కూడా పర్ఫార్మెన్స్ ఏ విధంగా అయితే పెంచాలి అనే వాళ్ళ ఆటోమేషన్ ఏదైతే ఉందో వాటిని యూజ్ చేసుకొని మీకు అయ్యే ఖర్చులో తక్కువ ఖర్చులో మీకు రిజల్ట్ ఎక్కువ రావడం కోసం పనిచేసేదే ఆప్టిమైజేషన్ అండి. ఓకే అండి, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఇన్డెప్త్గా దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ నేను ఏదైతే టెక్స్ట్ ఉందో దాని పక్కన ఒక ఐ సింబల్ వస్తుంది. ఈ ఐ సింబల్ మీద మీరు అట్లా హోల్డ్ చేస్తే ఈ ప్లేస్మెంట్ అనేది ఎక్కడెక్కడ వెళ్తుంది, డెలివర్స్ టు ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అండ్ మొబైల్ ఫీడ్. ఇది చూద్దాం. ఇది వచ్చేసి డెలివర్ టు ఇన్స్టాగ్రామ్ ఫీడ్, మొబైల్ ఫీడ్, ఫేస్బుక్ వీడియో, ఇట్లాగా మనం ఇక్కడ ఇన్ని చూసాం. ఇవి ఎక్కడ రన్ అవుతాయి అనేది కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఈ ఐ సింబల్ మీద మీరు పెట్టేసేసి వాటి గురించి ఇంకొంచెం డీటెయిల్స్ ఏమైనా ఉంటే అప్పుడు మీరు క్యాంపెయిన్ పెడుతున్నప్పుడు తెలుసుకోండి. ఏదైనా ఒకటి ఆప్టిమైజేషన్ అవసరం లేదనుకుంటే మీరు పర్టికులర్గా ఆఫ్ చేసుకోవచ్చు కూడా, బట్ మోస్ట్లీ అవసరం ఉండదు. అన్ని ఆన్లో ఉంటేనే బెటర్గా ఉంటుంది క్యాంపెయిన్. ఇదండి, ఈ ఇమేజ్ని మనం ఎలా యాడ్ చేసుకోవాలి, ఇమేజ్లో సైజెస్ ఎటువంటివి మనం తీసుకోవాలి, ఆప్టిమైజేషన్ అంటే ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ బిజినెస్ సంబంధించి కూడా కొన్ని ల్యాక్స్లో కూడా కొన్ని క్యాంపెయిన్స్ రన్ చేయాల్సి ఉంటుంది. కొన్ని బిజినెస్లో ఏంటంటే డైలీ 1 lakh to 5 lakhs మెంబర్స్ కూడా రీచ్ అవ్వాల్సి ఉంటుంది. కొందరు ఏంటంటే ఒక సిటీలో రన్ చేస్తారు, కానీ కొన్ని బిజినెస్లు అలా కాదు. 2 స్టేట్స్లో కూడా మన తెలుగు వాళ్ళ కోసం చూసుకుంటే 2 స్టేట్స్లో కూడా రన్ అవుతాయి కొన్ని యాడ్స్. కొన్ని క్లాతింగ్ స్టోర్స్ అని, కొన్ని ఎలక్ట్రానిక్ స్టోర్స్, కొన్ని మొబైల్ స్టోర్స్ ఉంటాయి. వాళ్ళు 2 స్టేట్స్లో రన్ చేస్తారు. అంటే డైలీ 5 lakhs 10 lakhs అలా రీచింగ్ అనేది వాళ్ళకి కావాలి. కాబట్టి ఈ ఆప్టిమైజేషన్స్ వాళ్ళకి ఉపయోగపడతాయి. ఇన్ కేస్ మీ బిజినెస్ కూడా ఇలాంటి పబ్లిసిటీ కొంచెం హైలీ ఎఫెక్టివ్గా, హైలీ రీచబుల్గా ఉండాలి అనుకుంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీకు వీటి గురించి ఏమైనా క్లాస్ రూపంలో కావాలనుకున్నా కూడా వీ విల్ అరేంజ్ దట్ క్లాసెస్. ఓకే అండి, ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.